హలో, వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ కర్రీ. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 2 పావుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాతకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగాక దాంట్లోకి గుడ్డు పగలగొట్టి వేసుకోండి. వేసుకొని 1 మినిట్ ఆగాక కొంచెం గట్టి అయ్యాక మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసుకున్న తర్వాతకి కలుపుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొద్దిగా బ్లాక్ పెప్పర్, కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని దాన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. టమాటా బాగా ఉడకాలి, మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాతకి దాంట్లోకి కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా రుచికరమైన ఎగ్ కర్రీ ఎలా చేయాలో. మీకు కనుక టైం లేనప్పుడు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా రుచికరంగా ఉంటుంది. చికెన్ మటన్ కన్నా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి.